హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనియా టేల్స్. నేను మీ లావణ్య. ఈరోజు మన ఎపిసోడ్ అప్డేట్కి వచ్చాము అంటే యాక్చువల్గా ఈరోజు సండే ఫన్ ఎపిసోడ్ అండ్ ప్లస్ ఎలిమినేషన్స్. సో ఈరోజు ఆల్రెడీ మనకి ఎలిమినేషన్స్లో ఉన్న వాళ్ళల్లో నిన్న ఎవరిని సేవ్ చేయలేదు. ఈరోజు ఎవరు సేఫ్ అయ్యారు అండ్ ఫైనలీ మన హరిత హరీష్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారనమాట. సో ఈరోజు ఫన్ ఎపిసోడ్ ఎలా జరిగింది, టాస్క్లు ఏం జరిగాయి అవంతా ఎపిసోడ్లో చూద్దాము. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే మన నాగ్ సార్ ఎంట్రీ సాంగ్తో స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా ఇంటూ ద హౌస్ ఆడియన్స్తో కాస్త చిట్ చాట్ జరిగింది. ఇంటూ ద హౌస్ వెళ్ళిపోయారనమాట. సో అక్కడ ఏంటి అంటే నిన్న జరిగిన డిస్కషన్ ద్వారా అంటే సంజన గారు చేసిన ఎగ్స్ మిస్టేక్ వల్ల ఆవిడ ఇప్పుడు టెనెంట్గా ఇదైపోతుంది. సో టెనెంట్స్ నుంచి ఎవరినన్నా ఓనర్గా చేయొచ్చా అని వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ బిగ్ బాస్ యాక్సెప్ట్ చేశారనేసి సో వీళ్ళంతా వచ్చేసి హరిత హరీష్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సో హరిత హరీష్ గారేమో ఇప్పుడు ఓనర్ అండ్ సంజన గారేమో టెనెంట్గా అయిపోయారనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్టే మనకు వచ్చేసి సేవ్ చేశారనమాట. ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఎవరిని సేవ్ చేయలేదు, 6 మెంబర్స్ ఉన్నారు కదా. సో 6 మెంబర్స్లో మనకి ఫైనల్గా ఫ్లోరా గారు అండ్ సంజన గారు సేఫ్ అయిపోయారు. ఇంకా 4 ఉన్నారు నామినేషన్స్లో, రీతు, శ్రీజ, దివ్య అండ్ హరిత హరీష్ గారు. సో నెక్స్ట్ ఏంటి అంటే మామూలుగా నిన్న మనకి సిల్వర్ ఎవరెవరికైతే సిల్వర్ స్టార్ వచ్చిందో వాళ్ళు గోల్డ్ స్టార్ తెచ్చుకోవడానికి లైక్ ఇంప్రూవ్మెంట్ ఏం చేసుకోవాలి అనేది ఒక టాస్క్ లాగా చేద్దాం అన్నట్లు నాకు సార్ చెప్పారు. అండ్ ఏంటి అంటే ఇక్కడ రాము రాథోడ్ అండ్ సుమన్ అన్న ఆడుతున్నారు, బట్ ఇంకా ఏంటంటే వాళ్ళ పాయింట్స్ అనేది కరెక్ట్గా పెట్టట్లేదు. సో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇప్పుడు నాకు సార్ చెప్తారు కదా, ఒక 4 మెంబర్స్ని వాళ్ళ నెగటివ్స్ ఏంటి చెప్పమని చెప్తారనమాట. సో ఫస్ట్ ఇంకా రాము రాథోడ్ వచ్చేసి శ్రీజ గురించి లైక్ ఏదన్నా ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఎక్కువ ప్రొలాంగ్ చేస్తుంది. అంటే శ్రీజ పక్క నుంచి తగ్గించాను కదా, తగ్గించారు, బట్ పాయింట్స్ వ్యాలిడ్ అయినా కూడా కొంచెం ప్రొలాంగ్ చేస్తుంది, ఇంకేదైనా ఎక్కువ అవుతుంది అని చెప్తారు. అక్కడ ఏంటి అంటే ఇంకా ఆ డిస్కషన్ వచ్చినప్పుడు మనకి నాగ్ సార్ వచ్చేసి వీడియో ప్లే చేస్తారు. మొన్నటి ఎపిసోడ్లో లైక్ శ్రీజ ఫ్లోరా గారికి చెప్తా ఉంటుంది కదా, ఆవిడ క్వీన్, మీరు సర్వెంట్ లాగా ఉన్నారనేసి. సో ఆ వీడియో ప్లే చేస్తారనమాట. ఆ వీడియో ప్లే చేసి నాకు సార్ అడుగుతారు, ఈ వీడియో మీద ఒపీనియన్ ఏంటి అంటే శ్రీజ చేసింది కరెక్టా రాంగా అంటే కరెక్టే అని చెప్తాడు. ఇక్కడ మంచిగా అనిపించింది. అంటే రాము రాథోడ్కి కూడా అదే ఫీలింగ్ ఉంది, లైక్ ఆవిడ క్వీన్ లాగా ఈవిడ సర్వెంట్ లాగా ట్రీట్ చేస్తున్నారు, అందరూ హౌస్మేట్స్ అనుకుంటున్నారు కదా. సో ఇంకా రాము రాథోడ్ కూడా అవును అని చెప్పేస్తాడు. అయితే ఇంకా నెక్స్ట్ సంజన గారి గురించి అంటే ఏం చెప్పినా వినరు, ఆవిడ పాయింటే ఆవిడ అంటారు తప్పితే మనం చెప్పేది వినరు అనేసి. అంటే ఇంక అక్కడ మళ్ళీ ఈ టాపిక్ వస్తుంది, నామినేషన్స్లో ఎక్కడి నుంచి వచ్చావు అనే వర్డ్ ఉంది కదా, మళ్ళీ ఆ వీడియో ప్లే చేస్తారు. సో అక్కడ ఇంకా నాగ్ సార్ కూడా చెప్తారు, అక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడి నుంచి వచ్చావో ఓపికతో ఉండు అని తప్పితే నిన్ను కించపరిచినట్లు కాదు అని వీడియో చూసాక కూడా చెప్తారనమాట. అండ్ చెప్పినా కూడా అంటే అక్కడ ఆవిడ 2-3 టైమ్స్ స్ట్రెస్ చేయడం వల్ల రాము రాథోడ్కి అది హర్టింగ్గా అనిపించింది. అక్కడ ఇమాన్యువల్ని అడుగుతారు మీ ఒపీనియన్ ఏంటి అని, బర్నీ గారిని అడుగుతారు. లైక్ అది తప్పుగా అయితే ఆవిడ అనలేదు, బట్ స్టిల్ అట్లా ప్రెస్ చేసి 2 టైమ్స్ 3 టైమ్స్ అనడం వల్ల ఇంకా రాము రాథోడ్ హర్ట్ అవ్వడం జరిగిందనమాట. బట్ అదైతే ఆవిడ లాంగ్వేజ్ ఇష్యూనో లేకపోతే ఓపికతో ఉండు అనే చెప్పే విధానం కరెక్ట్గా చెప్పలేక అలా చెప్పింది తప్పితే నాట్ ఇన్ ఏ రాంగ్ వే. సో ఫైనల్గా అది అక్కడ నోటీస్ చేశారు, అయిపోయింది. నెక్స్ట్ ఫ్లోరా గారి గురించి. ఫ్లోరా గారు ఏంటంటే ఆవిడ గేమ్ బాగా ఆడతారు, 70% అది చెప్తుంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు ఓపెన్ అప్ అవ్వట్లేదు, కరెక్ట్గా చెప్పు అని నాకు సార్ చెప్పేసరికి ఇంకా రామరాథోడ్ చెప్తాడు, లైక్ ఆవిడ గేమ్ అంతా బాగుంది కానీ బట్ ఏంటంటే ఒకళ్ళు సపోర్ట్ తీసుకోవడం, సో ఎవరికి సపోర్ట్ వాళ్ళకి సపోర్టివ్గా ఉండడం అలా చేస్తున్నారు, బట్ కానీ ఆవిడ గేమ్ ఇంకా బాగా చూడాలి అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి హరిత హరీష్ గారు ఏంటంటే ఆయన పాయింట్స్ చెప్పేటి బాగుంటాయి, బట్ కాకపోతే ఏంటంటే మనం ఏదైనా చెప్పామంటే ఆయన రిసీవ్ చేసుకోలేడు. అదైతే 100% కరెక్ట్, మనం ఫస్ట్ వీక్ నుంచి చూస్తూనే ఉన్నాము. రాము కూడా అదే పాయింట్ చెప్పారనమాట, ఇంకా ఓకే. తర్వాత వచ్చేసి సుమన్ అన్న ఇంకా బర్నీ గురించి చెప్పమంటే చెప్తారు, లైక్ సేఫ్గా ఆడుతున్నారు అనిపిస్తుంది, ఇంకా ఒరిజినాలిటీ బయటపడాలి అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ రీతు గురించి వచ్చేసరికి రీతు కొంచెం నోరు తగ్గించుకోవాలి సార్, ప్లస్ ఇప్పుడు ఫ్రెండ్షిప్స్ ఎక్కువ అయిపోయాయి, నాతో బాగుండేది అన్నయ్య అంటూ ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు అని చెప్తే ఇంకా అక్కడ అంటే కామెడీ లాగా జరుగుతుంది. అంటే నామినేషన్స్ చేసావనా అది ఇది అంటే అలా ఏం లేదు సార్, సుమన్ అన్న కామెడీ బాగుంటుందని ఇంకా రీతు మాట్లాడుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే అంటే తను కనిపించట్లేదు అని చెప్పారు. లాస్ట్ వీక్ గేమ్స్ బాగా ఇచ్చి పడేశాడు, 100% ఎఫర్ట్ పెట్టాడు అని చెప్తుంటే నెగిటివ్స్ అయ్యా అంటే ఇంకా నెగిటివ్స్ ఏం లేదు సార్ అని సుమన్ అన్న చెప్తాడనమాట. తర్వాత ఏమో
తనుజ గురించి అంటే ఇంక తనుజ టూ ఎమోషనల్ అయిపోతుంది. ప్రతి దానికి ఎక్కువ ఎమోషనల్ అయిపోతుంది. అది కొంచెం తగ్గించుకొని గేమ్ మీద ఫోకస్ పెట్టుకోవాలన్నట్లు చెప్తారు. తర్వాత ఇంకేంటంటే లైక్ సిల్వర్ స్టార్ వచ్చిన వాళ్ళకి టాస్క్ లాగా ఫస్ట్ సంజనాకి అండ్ రీతుకి టాస్క్ పెడతారు. ఏంటంటే మామూలుగా ఒక రౌండ్ కార్డ్‌బోర్డ్ టైప్ ఇస్తారు. దాంతో పుల్ చేసుకొని రౌండ్ నుంచి బయటకొచ్చేసేయాలన్నమాట. ఎవరు నెట్టేస్తారో వాళ్ళు విన్ అయినట్లు. దీనికి మన ఇమాన్యుయల్ సంచాలక్‌గా. ఇది జస్ట్ నార్మల్‌గా అంటే మనకి సండే ఫన్ డే టాస్క్ లాగా తప్పితే ఇక్కడ ఏం క్యాప్టెన్సీ కోసమో, ఇంకో దానికోసమో కాదు. బట్ స్టిల్ టాస్క్ ఈజ్ ఎ టాస్క్ అన్నట్లు బాగా ఆడారు. బట్ అక్కడ కూడా ఏంటంటే రీతు సైలెంట్‌గానే ఉంది. లైక్ ఏదన్నా తగిలినా కూడా. బట్ సంజన గారేమో హి ఈస్ హిట్టింగ్ మై హెడ్ సార్, హి ఈస్ హిట్టింగ్ మై హెడ్ సార్ అనేసి చెప్తుందనమాట. అంటే తనేం కావాలని హిట్ చేయలేదు. గేమ్ పర్పస్‌లో. సంజన గారు నెట్టినప్పుడు కూడా రీతుకి తగిలింది. బట్ రీతు మాత్రం చాలా గట్టిది. ఎందుకంటే అసలు సంజన గారిననే కాదు మనం గేమ్‌లో కూడా చూసాం కదా! తను ఎంత స్ట్రాంగ్‌గా ఉందో. సో, ఇంకా యాజ్ యూజువల్‌గా సంజన గారిని బయటకి నెట్టేశారనమాట. ఇంకా రీతు విన్ అయింది. రీతు విన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ అండ్ దివ్యకి టాస్క్. సో, టాస్క్ అనగానే ఇంకా సేమ్ బయటకెళ్ళిపోతున్నారు. అక్కడ కాదమ్మా టాస్క్ మీకు ఇక్కడే. ఏంటి అంటే వాళ్ళిద్దరూ నిన్న సిల్వర్ స్టార్ రావడానికి కారణం ఏంటి అంటే ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ అనేది ఇంకా లేదు అనేసి. సో, ఏంటంటే హౌస్‌మేట్స్ ఎలా ఉంటారు? సెలెక్టెడ్ 3 మెంబర్స్‌ని ఇమిటేట్ చేయమని చెప్తారు. ఫస్ట్ ఇంకా శ్రీజ సుమన్ అన్నని సెలెక్ట్ చేసుకుంటది. అంటే సుమన్ అన్నని ఇమిటేట్ చేయడానికి కామెడీ యాంగిల్ అనేది బాగొస్తది. శ్రీజ ట్రై చేసింది. తన సైడ్ నుంచి తన ఎఫర్ట్. అంటే తను ఆల్రెడీ చెప్పింది కదా! లైక్ కామెడీ యాంగిల్ అనేది కొంచెం కష్టం. నేను ట్రై చేస్తున్నాననేసి. సో, ఫస్ట్ ఇంక దేని గురించి చెప్పిందంటే మనకి నామినేషన్ ప్రక్రియలో సుమనన్న ప్రియాని అండ్ మర్యాద మనీష్ గారిని నామినేట్ చేసినప్పుడు ప్రియా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అండ్ సుమనన్న చెప్పిన రీజన్స్ ఆరెంజెస్ గురించి గానీ, అండ్ నేను పర్మిషన్ అడిగినప్పుడు ఇలా చూసి చెప్పారు అని అది కొంచెం కామెడీ యాంగిల్‌లో యాక్ట్ చేసి చూపిచ్చింది. సో, నెక్స్ట్ వచ్చేసి దివ్య. రీతు గురించి. సో, రీతు కుకింగ్ చేస్తున్నప్పుడు అంటే డెమాన్ పవన్ కేరింగ్ ఇది కట్ చేసి ఇవ్వనా, అది కట్ చేసి ఇవ్వనా, నీకు నేనే తినిపిస్తా. అది కొంచెం అక్కడ కామెడీ వేగా చేసింది. తర్వాత మళ్ళీ ఇంకోటేంటి అంటే తను రీతు ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తది అండ్ సుమనన్న నామినేట్ చేసినప్పుడు సో, నా పాయింట్ చెప్పన్నా, నాకు పాయింట్ చెప్పన్నా అని రైజ్ చేసి మాట్లాడుతది కదా! దాని గురించి కూడా అడుగుతది. ఇమిటేట్ చేస్తదనమాట. నెక్స్ట్ మళ్ళీ శ్రీజ వచ్చేసి డెమోన్ పవన్ గురించి. సో, ఫస్ట్ వీక్‌లో వచ్చేసి ఇలా ఉన్నాడు. తర్వాత ఫ్రెండ్ జోన్ అయిపోయాయి. కానీ కొంచెం కామెడీ వేలో ఇమిటేట్ చేయడానికి ట్రై చేసింది. బట్ అంత లేదు. సుమనన్నదైతే కొంచెం కామెడీ యాంగిల్ వచ్చిందనమాట. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి దివ్య బర్నీ గారిని కాసేపు ఏదో అలా ఇమిటేట్ చేసింది. అయిపోయింది. ఇప్పుడేంటి అంటే నెక్స్ట్ ఇంక మళ్ళీ బర్నీ గారికి తనుజకి కూడా సిల్వర్ స్టార్ వచ్చింది కదా! వీళ్ళిద్దరు బాండ్ అనేది లైక్ ఫాదర్ అండ్ డాటర్ బాండ్ కాబట్టి సో, బాండ్స్‌ని పక్కన పెట్టి బియాండ్‌గా గేమ్ ఆడాలి అన్నట్లు నాగ్ సార్ ఏం చెప్పారు అంటే, ఇప్పుడు బర్నీ గారొచ్చేసి తనూజావేవన్నా 3 తనకి ఇంపార్టెంట్ వస్తువుల్ని తెచ్చి బ్రేక్ చేయాలి. అండ్ తనుజ గారు కూడా సేమ్. ఇంకా బర్నీ గారొచ్చేసి తనకి మాయిశ్చరైజర్ లైక్ డే లేస్తానే తను ఎక్కువ అది యూజ్ చేస్తుందంట. పర్ఫ్యూమ్ వచ్చేసి అది యాక్చువల్‌గా బర్నీ గారిదే. బట్ తనకి బాగా నచ్చిందని తను యూజ్ చేస్తుంది. అండ్ లిప్‌స్టిక్. ఆడవాళ్ళకి ఇంకా లిప్‌స్టిక్ చాలా మెయిన్ కదా! సో, ఆ 3 థింగ్స్‌ని బ్రేక్ చేసేసారు. తనూజ ఏమో లైక్ బర్నీ గారు ఏదో సంథింగ్ విటమిన్ టాబ్లెట్స్ ఏదో డైలీ నైట్ తనూజ గారికి ఇస్తారంట. అది అండ్ క్రీమ్ ఏదో అవి బ్రేక్ చేశారు. అండ్ ఇక్కడ గూడా నాగ్ సార్ అడుగుతారనమాట. మనకి ఇమాన్యుయల్ గారికి మాత్రమే గోల్డెన్ స్టార్ వచ్చింది గదా! సో, ఇమాన్యుయల్ గారు ఇది న్యాయమా అంటే కరెక్ట్ చేశారా అంటారు. చేసే ఉంటారు సార్. ఎందుకంటే ఆ టాబ్లెట్ ఆ రోజు ఇష్యూ జరిగిన రోజు కూడా తనూజ టాబ్లెట్ తీసుకోలేదని బర్నీ గారు కొంచెం ఫీల్ అయ్యారు. లైక్ కొంచెం ఎమోషనల్ బాండ్ అయితే ఉంది వాటికి అని చెప్తారు. నెక్స్ట్ మళ్ళీ ఈ టాస్క్ ఫన్నీగా ఇలా జరుగుతున్న మధ్యలో మళ్ళీ సేఫ్ చేయడం అనమాట. ఇక్కడేంటంటే రీతు సేఫ్ అయింది. అంటే సేఫ్ అయితే మనకి హ్యాపీనెస్ ఉంటది కదా! అక్కడ గూడా తను సేమ్ అదే టోన్‌తో ఏడుపు స్టార్ట్ చేసింది. ఓకే. ఆనంద బాష్పాలు అయ్యుండొచ్చు. నాగ్ సార్ గూడా అన్నారు. లైక్ ఎక్కడ ఇన్ని సీజన్స్‌లో నేనెక్కడా చూడలేదమ్మా ఇలాంటి రియాక్షన్ అనేసి. అక్కడ గూడా అదే ఇరిటేషన్‌తో ఐ మీన్ అదే ఇరిటేషన్ టోన్‌లో ఏడుపనమాట. తర్వాత అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇక్కడ ఇమాన్యుయల్ కామెడీ స్టార్ట్. అంటే నాగ్ సార్ గూడా అడిగారనమాట. ఇమాన్యుయల్ నడుము గిల్లిందెవరు? పిల్లోతో కొట్టింది. ఇంకా ఇమాన్యుయల్ అక్కడ కామెడీ జరుగుతుంది కాసేపు లైక్ ఫన్ వేగా. తనుజానే ఇలా చేసింది అది ఇది అనేసి కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపించిందనమాట. తర్వాతొచ్చేసి డెమాన్ పవన్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్‌కి టాస్క్.
ఇక్కడ కూడా అంటే వాళ్ళిద్దరు గేమ్ బాగా ఆడుతున్నారు. బట్ బ్రెయిన్ యూజ్ చేయాలి అనేది వాళ్ళకి తెలియచేయడానికి మామూలుగా ఒక పిరమిడ్ టైప్ ఏదో చేంజ్ చేయమని చెప్తారు. అక్కడ వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారు. తర్వాత వచ్చేసి మిస్సింగ్ ఇప్పుడు ఇమేజ్ పెట్టి దీంట్లోకి మిస్సింగ్ 5 పెట్టమంటే డెమాన్ పవన్ ఏమో ఇటు 3 ఇటు 2 చేసేసి 5 పెట్టేసాననుకున్నాడు. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏమో ఫిఫ్త్ దాని కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చేసి మామూలుగా రూట్ మ్యాప్ కనుక్కొని ర్యాబిట్‌కి క్యారెట్ అది ఫస్ట్ డెమాన్ పవన్ చేశాడు. బట్ స్టిల్ అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ జస్ట్ మిస్ అయిందనమాట. సో దీన్ని బట్టి మీకేమర్థమైంది? బ్రెయిన్ యూజ్ చేయండి. ఎఫర్ట్ అనేది 100% పెడుతున్నారు. బట్ కొంచెం బ్రెయిన్ కూడా యూజ్ చేయండి అన్నట్లు చెప్పారు. ఇంకా అందరూ మామూలుగా టెనెంట్స్ అండ్ ఓనర్స్ అంతా గార్డెన్ ఏరియాకి వచ్చారనమాట. అక్కడ టాస్క్ ఏంటి అంటే రాము రాథోడేమో సంచాలక్‌గా ఉన్నారు. సో మామూలుగా ఐస్ కనిపిస్తుంది. ఆ ఐస్ చూసి పర్టిక్యులర్ సెలబ్రిటీ నేమ్ గుర్తుపట్టాలి. గుర్తుపడితే ఓన్లీ బాయ్సే ఆడాలి. అండ్ విన్ అయిన దానికొచ్చేసి వీళ్ళకి లగ్జరీ ఫుడ్ ఐటెమ్స్ వస్తాయన్నమాట. ఆ హౌస్‌లో గర్ల్స్‌కి అనేది ఇవ్వాలి. టెనెంట్స్ అండ్ ఓనర్స్ సెపరేట్ టీమ్స్‌గా ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి బర్నీ గారు అండ్ హరీష్ గారు వెళ్ళారు. సో బర్నీ గారు ఫస్ట్ ఏమో త్రిష అని చెప్పారు. కానీ అక్కడ ఉన్నది రష్మిక గారు. ఇంకా దివ్య మనకి బర్నీ గారికి ఐస్ మామూలు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి బ్యాక్ సైడ్ వేయాలన్నమాట. అయితే ఇంకా బర్నీ గారు దివ్య డాన్స్ చేశారు. అక్కడ అయిపోయింది. మళ్ళీ ఇమాన్యుయల్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చారు. అక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ చెప్తాడేమో అనుకున్నాం. బట్ కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ చెప్పేశాడు. మనకెవరో కాదు, పవర్ స్టార్ గారి ఐస్ చూపించారనమాట. తర్వాత శ్రీజ ఐస్ పెట్టింది ఇమాన్యుయల్‌కి. 4 ఐస్ క్యూబ్స్ తెచ్చి ఫ్రంట్, బ్యాక్ అన్నీ వేసి, ఎందుకంటే బాల్ ఫ్రంట్‌లో టీ షర్ట్‌లో అట్లే పెట్టుకున్నావు కదా అన్నా అని వేసేసింది. ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ తనూజ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ జరిగింది. సో ఆర్మీ పవన్ కళ్యాణ్ గెలుచుకున్నాడు కాబట్టి కాఫీ తెచ్చి తనూజకి ఇచ్చాడు. అయితే ఇక్కడ కొంచెం తాగమని చెప్తారేమో అనుకున్నాం. బట్ నాకు సార్ ఏం చెప్పారంటే, "నువ్వు సాక్రిఫైస్ చేసావు కాబట్టి తాగడం కుదరదన్నారు." అంతలోపే వేరే వాళ్ళకి ఇవ్వచ్చా అంటే, అలా చేయడం కూడా కుదరదన్నారు. అయ్యో అనుకోని ఇంకా అయిపోయింది. మళ్ళీ సుమన్ అన్న, డెమాన్ పవన్ వచ్చారు. ప్రిన్స్ మహేష్ బాబు డెమాన్ పవన్ చెప్పాడనమాట. ఇంకా సంజన గారు వచ్చేసారు సుమన్ అన్నకి ఐస్ పెట్టేయడానికి. తర్వాత డెమాన్ ఇంకా ఎవరితో డాన్స్ చేస్తావంటే, ఇంకా అడగక్కర్లేదు అని రీతు, డెమాన్ పవన్ డాన్స్ చేశారు. అయితే డెమాన్ పవన్‌కి ఇంకా లగ్జరీ ఫుడ్ ఐటెమ్ తెచ్చుకోవచ్చు కదా, వెళ్ళి చికెన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో నేననుకున్నా ఆబ్వియస్లీ ఇంకా రీతుకే ఇస్తా. రీతు కూడా ఎక్స్‌ప్రెషన్ అలాగే పెట్టిందనమాట. హా! అనేసి. కానీ అక్కడేంటంటే తను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చి శ్రీజకిచ్చాడు. చూసి అంటే నిన్నటి గేమ్‌లో కొంచెం అప్‌సెట్ అయినారు కాబట్టి కొంచెం కలుపుకోవాలనుకుంటున్నాడో, లేకపోతే ఆ ఫ్రెండ్‌షిప్ జోన్ వల్ల ఇచ్చాడో తెలీదు మనకి. నెక్స్ట్ మళ్ళీ ఇమాన్యుయల్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్. ఆర్మీ పవన్ కళ్యాణ్ రాంగ్ చెప్పాడు. ఇంకా టీమ్‌మేట్స్ ఇక్కడ సాయి పల్లవి ఇమేజ్ చెప్పారు. ఇంకా ఫ్లోరా గారు ఐస్ పెట్టేశారనమాట ఆర్మీ పవన్ కళ్యాణ్‌కి. ఇమాన్యుయల్ అండ్ తనూజ డాన్స్ పర్ఫార్మెన్స్. అయితే ఇమాన్యుయల్ వెళ్ళాడు. సో ఏం తీసుకుంటాడో, మేబీ వాళ్ళ అమ్మకి ఇస్తాడేమో అనుకున్నాం. లేదు కర్డ్ తెచ్చి రీతుకి ఇచ్చాడనమాట. చెప్తాడంటే, "నువ్వు చాలా నుంచి కర్డ్ అని అడుగుతున్నావు కదా, సో కర్డ్ తెచ్చి ఇచ్చాడు." అయితే ఇక్కడ టెనెంట్స్ విన్ అయ్యారు. ఇప్పుడేంటంటే సుమన్ అన్న, బర్నీ గారు, రీతు వీళ్ళు వెళ్ళి 3 ఐటెమ్స్ సెలెక్ట్ చేసుకొని టెనెంట్స్‌కి ఇవ్వాలన్నమాట. బికాజ్ వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి. బర్నీ గారేమో పన్నీర్ తెచ్చి దివ్యాకి ఇచ్చాడు. సో వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు. సుమన్ అన్న చాక్లెట్ శ్రీజాకి ఇచ్చారు. అందరూ షేర్ చేసుకోవచ్చు. రీతు దోస బ్యాటర్ తెచ్చిచ్చింది. అందరూ దోస చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకా కాసేపు సేవ్ చేసేటప్పుడు ఇంకా హరిత, హరీష్ గారు, దివ్య అండ్ శ్రీజ ఉన్నారు. అక్కడ శ్రీజ సేఫ్ అయిపోయింది. ఇంకా హరీష్ గారు అండ్ దివ్య సేమ్ లైక్ నాట్ సేఫ్ యాక్టివిటీ రూమ్‌కెళ్లారు. అక్కడేంటంటే గ్లౌస్ వేసుకోమన్నారు. స్క్వేర్స్ లాగున్నాయి. అవి బ్రేక్ చేస్తే వాళ్ళ ఇమేజెస్ ఉంటాయి. సేఫా, అన్‌సేఫా అనేది ఉంటుంది. అక్కడ ఇంకా దివ్య సేఫ్ అయింది. అండ్ హరీష్ గారు ఎవిక్టెడ్ అనమాట. అయితే ఇంక మామూలుగా ఆన్ టు ద స్టేజ్. దివ్య కొంచెం ఎమోషనల్ అయింది. అందరూ ఓదారుస్తూ అయిపోయారు. స్టేజ్‌కొచ్చాక ఆయన జర్నీ మొత్తం వచ్చింది. జర్నీ బావుంది. ఫస్ట్ వీక్ ఓకే, వాయిస్ రైజ్ చేయడం గానీ ఏదైనా కూడా. బట్ తర్వాత ఏంటంటే ఆయన మరీ డల్ అయిపోవడం, నా మీద ముద్రేసేశారు, బయట ఎలా పోర్ట్రే అవుతాందో దీని గురించి ఎక్కువ ఫోకస్ చేసేసి గేమ్‌ని అస్సలే తగ్గిచ్చేసారు. అండ్ లాస్ట్ ఈ వీక్‌లో ఒక 2 డేస్ బాగా టాస్కుల్లో బాగా కనిపిచ్చారు. ఓకే, ఇంకేమన్నా ఇంప్రూవ్ అయ్యుండేవాళ్ళేమో. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అతను ఎలిమినేట్ అయిపోయారనమాట. అయితే ఇంకా మామూలుగా వెళ్ళిపోయేటప్పుడు ఒపీనియన్ ఏదో ఒకటి చెప్పమంటారు కదా. ఈసారి ఏంటంటే ఈయన మాస్క్ మెన్‌గా వచ్చారు కాబట్టి అగ్ని పరీక్షలకి 3 మెంబర్స్ లైక్ మాస్క్‌లో ఎవరున్నారు అండ్ మాస్క్ లేకుండా ఎవరున్నారు, 3 మెంబర్స్ అటు, 3 మెంబర్స్‌ని ఇటు పెట్టమన్నారు.
ఆ బ్లాక్ మాస్క్ పెట్టగానే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది. సో, ఖచ్చితంగా బర్నీ గారినైతే పెడతారనుకున్నా. ఫస్టే బర్నీ గారిని పెట్టారనమాట. అంటే ఆయనేంటో నాకు తెలుసు. ఆయన మాస్క్‌తోనే ఉన్నాడు. ఫస్ట్ అందుకనే నేను ఆయనతో దగ్గరగా ఉండట్లేదు. ఓకే. ఆయన మాస్క్‌తో ఉండొచ్చు. బట్ కానీ అంటే అంత హగ్ చేసుకోవడానికొచ్చినా కూడా నేను అవాయిడ్ చేస్తున్నానంటే, ఆయనేం మరీ అంత క్రిమినల్ కాదు కదా! బట్ ఓకే. ఆ ఎగ్ విషయం ఒక్కటి జరిగిందనేసి అండ్ ఇంకో దాంట్లో స్టాండ్ తీసుకోవట్లేదు, యాక్ట్ చేస్తున్నారనేసి మేబీ అది ఆయన గేమ్ స్ట్రాటజీ అయ్యుండొచ్చు. అలా అని ఆయనేం చెడ్డవాడు గాదు గదా! ఇంకా సరే ఎలిమినేట్ అయిపోతాను. బర్నీ గారు గూడా ఇంకేం ఆర్గ్యూ చేయలేదు. నెక్స్ట్ ఇమాన్యుయల్. సో, ఏంటంటే అది గూడా చెప్తారు. ఫస్ట్ వీక్ ఏదైతే జరిగిందో, ఆయన నాతోనే అలా వాయిస్ రైజ్ చేస్తారు కాబట్టి, అందరితో మంచిగా ఉండాలనుకుంటున్నారు. అది ఇది అంటే, అలా ఏం లేదే సంజన గారి మీద వాయిస్ రైజ్ చేశారు. తనూజ మీద వాయిస్ రైజ్ చేశారు. టాస్క్‌లో వాయిస్ రైజ్ చేశారు. ఇమాన్యుయల్ వచ్చేసి అలా ఏం లేదు సార్. ఓకే. అనేసి యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్. ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. అంటే ఇంకా పొటెన్షియల్‌గా ఆడగలవు అన్నట్లు పాజిటివ్ వేలో చెప్పారు. నాట్ ఇన్ ఎ నెగెటివ్ వే. తర్వాత వచ్చేసి ఇంకా వైట్ అంటే మాస్క్ లేకుండా అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా శ్రీజ గురించి చెప్పారు. అంటే తను అగ్ని పరీక్షలో గూడా ఇలాగే ఉండేది. 10 సెకండ్స్ ఫార్వర్డ్‌గా ముందే మాట్లాడేస్తుంది. అది తప్పితే ఇంకేం లేదు. తను మాస్క్ లేకుండా ఉందని అనుకుంటున్నానని చెప్పారు. ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ లైక్ అగ్ని పరీక్ష నుంచి వాళ్ళకి మంచి జర్నీ ఉంది. బాగా ఆడుతున్నాడు. ఇంకా బాగా పొటెన్షియల్‌గా ఆడాలి అని చెప్తారు. తర్వాత తనూజ. అసలు తనూజ గూడా షాక్ అయిందనమాట. అయితే కాకపోతే ఏంటంటే ఎక్కువ ఎమోషనల్ ఏదుందో అది చెప్పేస్తది. నన్ను చూసుకున్నట్టే ఉంటది. సో, ఆ ఎమోషనల్ ఆ బాండ్స్ అనేది కొంచెం తగ్గించుకొని ఇది చేసుకోవాలని చెప్తారు. ఇంకా హరీష్ గారు వెళ్ళిపోతారు. తర్వాతొచ్చేసి లాస్ట్‌లో నాగ్ సార్ చెప్తారనమాట. లైక్ కాఫీ ఒక్కరోజు 3 కప్స్ తాగొచ్చు అని చెప్తారు. ఇంక తనుజ ఫుల్ హ్యాపీ. ఈరోజు అప్డేట్ అయితే ఇది. ఇంకా ఇప్పుడంతా బానే జరిగింది గదా! ఫన్ వేగా అది ఇది అయిపోయింది. సో, నెక్స్ట్ ఇంకా నామినేషన్‌లో మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట రచ్చరంబోల. సో, రేపు ఎపిసోడ్ ఎలా ఉంటుంది? ఎవరిని నామినేట్ జేశారు? ఏం రచ్చలు జరిగాయి? రేపటి ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. మా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్‌ని కొట్టండి. ప్రతి నోటిఫికేషన్ మీకొచ్చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.